వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. పల్నాడు రాజకీయాల గురించి మాట్లాడితే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు మాచర్ల. ఎన్నికల సమయంలో ఉద్రిక్తతలు, భారీ రాజకీయ పోటీ, నాయకుల వ్యక్తిగత ప్రభావం ఇవన్నీ కలిసిన నియోజకవర్గం మాచర్ల. 2014, 2019లో వరుసగా వైఎస్ఆర్సీపీ గెలుస్తూ వచ్చింది. కానీ 2024 వచ్చేసరికి ఎవరూ ఊహించని విధంగా రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. భారీ మెజారిటీతో టీడీపీ విజయం సాధించింది. అసలు ఈ భారీ స్వింగ్ ఎందుకు జరిగింది? ఏ మండలాలు ఫలితాన్ని మార్చాయి? మాచర్లలో వైఎస్ఆర్సీపీ 2029లో మళ్ళీ తిరిగి పుంజుకునే అవకాశాలు ఉన్నాయా? ఈ నేపథ్యంలో మా ఛానల్ ప్రిపేర్ చేసిన 2029 పొలిటికల్ ఎనాలిసిస్ని ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం. అదేంటో మీరే చూడండి. ముందుగా అసలు మాచర్ల ప్రత్యేకత ఏంటి? మాచర్ల నియోజకవర్గం పల్నాడు జిల్లాలో అత్యంత రాజకీయ ప్రాధాన్యం కలిగిన ప్రాంతాలలో ఒకటి. వ్యవసాయం ప్రధాన వృత్తి. నాగార్జున సాగర్ కాలువల ప్రభావం ఉన్న ఈ ప్రాంతంలో రైతు సమస్యలు ఎప్పుడూ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తుంటాయి. అలాగే అన్ని వర్గాల ఓట్లు బ్యాలెన్స్డ్గా ఉండటం వల్ల ఇక్కడ ఒకే వర్గం ఎన్నికని పూర్తిగా నిర్ణయించలేకపోతుంది. అందుకే ప్రతి ఎన్నికలలో మాచర్ల ఫలితం ఆసక్తికరంగా మారుతుంది. నెక్స్ట్ 2019 ఎన్నికలలో ఏం జరిగింది? 2019లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ వేవ్ కనిపించింది. ఆ ప్రభావం మాచర్లలో కూడా స్పష్టంగా కనిపించింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు 1,10,406 ఓట్లు సాధించారు. టీడీపీ అభ్యర్థి అన్నపురెడ్డి అంజిరెడ్డి గారికి 88,488 ఓట్లు వచ్చాయి. దీంతో వైఎస్ఆర్సీపీ 21,918 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించింది. అప్పుడు చాలామంది రాజకీయ విశ్లేషకులు మాచర్లలో వైఎస్ఆర్సీపీ చాలా కాలం బలంగా నిలుస్తుందని భావించారు. కానీ కేవలం 5 ఏళ్లలోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2024లో వచ్చిన పరిస్థితి ఎలాంటిది? 2024 ఎన్నికలు మాచర్ల రాజకీయ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయే అవకాశం ఉంది. టీడీపీ కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు 1,22,413 ఓట్లు సాధించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణ గారికి 89,095 ఓట్లు వచ్చాయి. ఫలితంగా టీడీపీ 33,318 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించింది. 2019లో ఓడిపోయిన పార్టీ 2024లో 33,000కు పైగా మెజారిటీతో గెలవడం మాచర్లలో జరిగిన అత్యంత పెద్ద రాజకీయ స్వింగ్లలో ఒకటిగా చెప్పచ్చు. అసలు స్వింగ్ ఎంత జరిగింది? టీడీపీలో 2019లో 88,488 ఓట్లు వస్తే 2024లో 1,22,413 ఓట్లు వచ్చాయి. అంటే 33,925 అదనపు ఓట్లు వచ్చినట్లు. అంటే దాదాపు 14% వరకు ఓటు శాతం పెరిగింది. అదే వైఎస్ఆర్పీలో అయితే 2019లో 1,10,406 ఓట్లు వస్తే 2024లో 89,095 ఓట్లు వచ్చాయి. అంటే 21,311 ఓట్లు తగ్గాయి. అంటే దాదాపుగా 12% వరకు ఓటు శాతం పడిపోయింది. రెండు పార్టీల మార్పును కలిపి చూస్తే సుమారు 45,000కు పైగా ఓట్ల రాజకీయ మార్పు జరిగినట్లు తెలుస్తోంది. ఫలితాన్ని మార్చిన మండలాలు. అందులో మొదటిది మాచర్ల మండలం. ఇది నియోజకవర్గానికి గుండె లాంటిది. 2019లో పిన్నెల్లి గారి ప్రభావం బలంగా కనిపించింది. కానీ 2024లో యువత, వ్యాపార వర్గాలు, పట్టణ ఓటర్లు టీడీపీ వైపు మొగ్గు చూపారు. ఇది టీడీపీకి భారీ లాభాన్ని ఇచ్చింది. రెండవది వెల్దుర్తి మండలం. సాంప్రదాయంగా వైఎస్ఆర్సీపీ బలమైన ప్రాంతం. అయితే 2024లో వైఎస్ఆర్సీపీ ఆధిక్యం గణనీయంగా తగ్గింది. ఈ ఒక్క మార్పే ఫలితంపై ప్రభావం చూపింది. మూడవది దుర్గి మండలం. కూటమి ఓట్ల సమీకరణ టీడీపీకి పెద్ద బలమైంది. బీసీ మరియు ఎస్సీ వర్గాల్లో ఓటింగ్ ధోరణి మారినట్లు రాజకీయ విశ్లేషణలు సూచిస్తున్నాయి. నాలుగవది రెంటచింతల మండలం. ఈ ఎన్నికలలో అత్యంత కీలక స్వింగ్ మండలం. జనసేన మద్దతు ఓట్లు టీడీపీ కూటమికి కలిసొచ్చిన ప్రాంతంగా ఇది చర్చనీయాంశమైంది. ఐదవది కారంపూడి మండలం. రైతు ఓటు ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతం. ఇక్కడ టీడీపీ ఓటు శాతం గణనీయంగా పెరిగింది. నెక్స్ట్ సామాజిక వర్గాల ప్రభావం. మాచర్ల రాజకీయాలలో కుల సమీకరణలు కీలక పాత్ర పోషిస్తాయి. రెడ్డి వర్గం సాంప్రదాయంగా వైఎస్ఆర్సీపీకి బలం. కమ్మ వర్గం టీడీపీకి ప్రధాన మద్దతుదారు. కాపు ఓటర్లు టీడీపీ, జనసేన కూటమికి అనుకూలంగా కనిపించారు. అయితే అసలు గేమ్ చేంజర్ బీసీ ఓటర్లు. ఎవరు బీసీ వర్గాలను ఎక్కువగా ఆకర్షిస్తారో వారికే మాచర్లలో విజయ అవకాశాలు ఎక్కువ.
ఇక టీడీపీ వైపున ప్రధాన నాయకులు సిట్టింగ్ ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్సీపీ వైపున్న ప్రధాన నాయకుల విషయానికి వస్తే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, పార్టీ అధినేత వైఎస్ జగన్ గారు. టీడీపీ బలాలు 2024లో 33,318 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించడం, ప్రస్తుతం అధికార పార్టీలో ఉండటం వల్ల అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం, టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఓట్ల సమీకరణ, మాచర్ల పట్టణం వ్యాపార వర్గాలు కొంతమంది రైతులు మరియు యువ ఓటర్లలో పెరిగిన మద్దతు, జోలకంటి కుటుంబానికి ఉన్న రాజకీయ అనుభవం మరియు స్థానిక గుర్తింపు, బీసీ వర్గాలలో పెరిగిన ఆదరణ. టీడీపీ బలహీనతలు ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగితే ప్రత్యక్ష ప్రభావం పడే అవకాశం. 2024లో వచ్చిన భారీ మెజార్టీని కొనసాగించడం సవాలుగా మారొచ్చు. గ్రామీణ ప్రాంతాలలో వైఎస్ఆర్సీపీ సాంప్రదాయ ఓట్ బ్యాంక్ ఇంకా కొనసాగుతుంది. రైతు సమస్యలు, ఉపాధి, స్థానిక అభివృద్ధిపై అసంతృప్తి పెరిగితే ఓట్లపై ప్రభావం ఉండవచ్చు. కూటమి రాజకీయాల్లో మార్పులు వస్తే ఓటు సమీకరణ మారే అవకాశం. తర్వాత వైఎస్ఆర్సీపీ బలాలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి వ్యక్తిగత ప్రభావం, గ్రామీణ ప్రాంతాలలో బలమైన పార్టీ క్యాడర్, 2024లో ఓడిపోయిన సుమారు 89,000 ఓట్లు సాధించడం, రెడ్డి వర్గం కొన్ని ఎస్సీ ఎస్టీ ప్రాంతాల్లో సాంప్రదాయ మద్దతు, సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో ఇంకా కొంత స్థిరమైన మద్దతు ఉండే అవకాశం, ప్రభుత్వ వ్యతిరేకత పెరిగితే ప్రత్యామ్నాయంగా లాభపడే అవకాశం. వైఎస్ఆర్సీపీ బలహీనతలు 2024లో సుమారు 33,000 ఓట్ల భారీ తేడాతో ఓటమి, పట్టణ ప్రాంతాల్లో పార్టీ ప్రభావం తగ్గినట్లు కనిపించడం, బీసీ మరియు యువ ఓటర్లలో గతంతో పోలిస్తే మద్దతు తగ్గినట్లు కనిపించడం, టీడీపీ కూటమి ఓట్ల సమీకరణను ఎదుర్కోవాల్సిన అవసరం, 2024లో స్వింగ్ మండలాల్లో కొన్ని చోట్ల ఆధిక్యం కోల్పోవటం. 2029లో గెలుపును నిర్ణయించే ప్రాంతాలు, అందులో మొదటిది వెల్దుర్తి, రెండవది మాచర్ల పట్టణం, మూడవది రెంటచింతల, నాలుగవది కారంపూడి. ఈ 4 ప్రాంతాలలో ఎవరు ఆధిక్యం సాధిస్తారో వాళ్లే 2029లో మాచర్లను గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితి ప్రస్తుతం చూస్తే టీడీపీకి స్వల్ప ఆధిక్యం కనిపిస్తున్నప్పటికీ వైఎస్ఆర్సీపీని మాత్రం తక్కువ అంచనా వేయలేం. మాచర్లలో 2 పార్టీలకు బలమైన నాయకత్వం, స్థిరమైన ఓట్ బ్యాంక్ ఉన్నాయి. అందుకే 2029 ఎన్నికలలో స్థానిక అభివృద్ధి, ప్రభుత్వ పనితీరు, కూటముల పరిస్థితి, అలాగే బీసీ, రైతు, యువ ఓటర్ల నిర్ణయమే అసలు ఫలితాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. మా రాజకీయ విశ్లేషణ ప్రస్తుతం పరిస్థితులను మాత్రమే పరిశీలిస్తే టీడీపీ గెలుపు అవకాశం 55% నుంచి 60% వరకు ఉంది. వైఎస్ఆర్సీపీ గెలుపు అవకాశం 40% నుంచి 45% వరకు ఉంది. అయితే 2029 ఎన్నికలకి ఇంకా సమయం ఉంది కాబట్టి రాబోయే సంవత్సరాల్లో సమీకరణలు పూర్తిగా మారవచ్చు. ఒక కీలక విషయం ఏంటంటే ప్రభుత్వ పనితీరు, స్థానిక నాయకుల ప్రభావం, రైతు సమస్యలు, యువత అభిప్రాయం మరియు రాజకీయ కూటములు ఇవన్నీ రాబోయే సంవత్సరాల్లో సమీకరణాలను పూర్తిగా మార్చగలవు. అయితే ఒక్క విషయం మాత్రం ఖాయం, 2029లో కూడా మాచర్ల నియోజకవర్గం పల్నాడు రాజకీయాలలో అత్యంత ఉత్కంఠభరితమైన పోటీ సీట్లలో ఒకటిగా ఉండబోతోంది. ఇంకా ఫైనల్గా మీ అభిప్రాయం ఏంటి? 2029లో మాచర్లలో మళ్ళీ టీడీపీ గెలుస్తుందా లేక వైఎస్ఆర్సీపీ తిరిగి బలం పుంజుకుంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి పొలిటికల్ ఎనాలిసిస్ కోసం ఎస్పీఆర్ మీడియా వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.